ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమిగా ముందుగా వచ్చే శుక్రవారము. ఈరోజు భక్తులందరూ కూడా మహిళలందరూ కూడా ఈరోజు ఎప్పుడు వస్తుందా, ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమిగా ముందుగా వచ్చే పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అని భక్తులందరూ కూడా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రావణ మాసంలో తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. పౌర్ణమికి ముందుగా వచ్చేది వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం నోచుకోవడానికి అందరూ కూడా చాలామంది భక్తులు, మహిళలు, ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే సకల సౌభాగ్య, అష్టైశ్వర్య, ఆయురారోగ్య, ధనధాన్య సమృద్ధులు కలుగజేసే మాసం కాబట్టి అలాంటి మాసంలో వచ్చే శ్రావణ మాసంలో 2వ శుక్రవారము ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఎంతోమంది మహిళలందరూ కూడా చాలా భక్తిగా గొప్పగా చేసుకుంటూ ఉంటారు. ఆ జగన్మాతని రాజరాజేశ్వరి కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాదుర్గి, మహాశక్తి, మహాసరస్వతి, లలితా పరాభట్టారికా దేవత శ్రీ రాజరాజేశ్వరి స్వరూపమైన ఆ జగన్మాత ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి స్వరూపంలో భక్తులందరికీ వరాలిస్తూ వారి ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని వారందరికీ సకల సౌభాగ్యాలు కలుగజేస్తుంది. కాబట్టి ఈరోజు వరలక్ష్మి వ్రతము ఈ యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో ఒకానొక సమయంలో ఒక చారుమతి అనే దేవికి వరలక్ష్మీదేవి స్వప్నంలో సాక్షాత్కరించి నాకు ఈ యొక్క వ్రతం చేసి నాకు షోడశోపచార పూజలు చేసి వీరందరికీ ముత్తైదులందరికీ తాంబూలాలు ఇస్తే నేను మీకు సౌభాగ్యాలు పంచుతానని చెప్పిన వెంటనే ఆ యొక్క చారుమతి దేవి వెంటనే అందరికీ చుట్టుపక్కల వారందరిని పిలిచి ముత్తైదువులందరినీ పిలిచి వారందరి దగ్గర ఈ వ్రతం చేసుకోగానే వారందరికీ ధనధాన్య సమృద్ధి, ఆయుష్య, ఆరోగ్యాన్ని కలిగి ఎంతో సౌమంగళ్యం కలిగింది. కాబట్టి అలాంటి విశేషమైన శ్రావణ మాసం అమ్మవారి సాన్నిధ్యంలో ఎంతో విశేషంగా జరగడం గొప్ప కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ యొక్క వ్రతంలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకొని ఆ జగన్మాత అనుగ్రహానికి ప్రసాదించవలసిందిగా, జగన్మాత అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా మన 28వ డివిజన్ కార్పొరేటర్ గారైన చక్కా సాయి సునీల్ గారు ఈ యొక్క దీనికి ఉభయకర్తగా వ్యవహరిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి రాజరాజేశ్వరి అమ్మవారు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.